భయ్ ఒకటే మాట చెప్తా భయ్, చావా సినిమా అయితే దుమ్ము దులుపుతుంది, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్లో మాత్రమే మంచిగా సంపాదిస్తుంది. సో ఫస్ట్ అయితే భయ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ నుంచి ఫస్ట్ డే నుంచి భయ్ మీకు లిస్ట్ అయితే చెప్తాను, ఒకసారి వినండి. ఫస్ట్ డే 1లో చూసుకుంటే 31 crores, డే 2లో 37 crores, థర్డ్ డేకి వచ్చేసరికి అయితేనేమో 48.5 కోట్లు, తర్వాత డే 4కి వచ్చేసరికి అయితే 24 కోట్లు, డే 5కి వచ్చేసరికి అయితేనేమో 25 కోట్లు అనమాట. దాని తర్వాత డే 6కి వచ్చేసరికి 32 కోట్లు, డే 7కి వచ్చేసరికి అయితే 21.5 కోట్లు, నిన్న డే 8కి వచ్చేసరికి అయితే 23.5 కోట్లు అనమాట. నిన్నటికి ఇంకా ఇంక్రీజ్ అయింది. నార్మల్గా అయితే ఫ్రైడేకి తగ్గుతుంది కానీ నిన్న ఇంక్రీజ్ అయిపోయింది. అండ్ ఓవరాల్గా ఇండియన్ నెట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూసుకుంటే 242.75 కోట్లు అనమాట. గ్రాస్ చూసుకుంటే 290.75 crores వస్తుంది. ఓవర్సీస్లోనేమో 48 కోట్లు. ఓవరాల్గా వరల్డ్ వైడ్ మొత్తం కూడా చూసుకుంటే 338.75 కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్ తీసుకొచ్చింది. ప్లస్ ఇంకొక మంచి విషయం ఏంటంటే భయ్, నేను ఒకటే మాట చెప్తున్నాను, ఇక్కడ బద్దలు కొట్టి చెప్పే ఒక మాట ఏంటంటే బాక్స్ ఆఫీస్ దుమ్ము తొలిపేసింది అనుకోవచ్చు. ఇక్కడ ఈ మూవీ స్టిల్ ఇప్పటికీ భయ్ నేను రికార్డింగ్ చేసే టైంకి ఒకవేళ గిట్లా మీరు వీడియో చూస్తుంటే గిట్లా డైరెక్ట్గా బుక్ మై షో కానీ లేకపోతే ఏదైనా యాప్ ఓపెన్ చేసి చూడండి, చావా మూవీలో మాత్రమే బుకింగ్స్ ఇప్పటికీ రెడ్ ఏమంటారు ఆరెంజ్లోకి వెళ్ళిపోయినాయి భయ్. సో మోస్ట్లీ బుకింగ్స్ అయితే అందరు కూడా స్టిల్ ఇప్పటికీ బుకింగ్స్ ఫుల్ అవుతున్నాయి. చావా మూవీకి అయితే అందరూ కూడా వెళ్తారు. సో నేను ఒకటి రికమెండేషన్ చేస్తాను భయ్, థియేటర్స్లోకి వెళ్ళి చావా మూవీ వాచ్ చేయండి. కొంతమంది 2 సార్లు 3 సార్లు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ప్లస్ ఇంకొకటి ఏంటంటే సండే సాటర్డే రోజు కూడా మీకు ఇంకొంచెం హైప్ వచ్చే అవకాశం ఉంది. సో దాన్ని కూడా సపరేట్ ఇంకొక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను భయ్. సో దానికోసం అయితే వెయిట్ చేయండి. అండ్ అప్డేట్ వస్తే ఇట్లా ఒక లైక్ అయితే చేయండి భయ్.